దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినమందు దేవుని మాటలు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, క్రీస్తు సహవాసానికి మనం పిలుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, దుష్టత్వము నుండి అనేక సాతాని యొక్క కబంధ హస్తాలలో నుండి మనల్ని తప్పించుటకే యేసుక్రీస్తు ఆయన సహవాసములోకి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. చూద్దాం దేవుని వాక్యాన్ని. ప్రియమైన సహోదరులారా, 1 కొరింథీ 1:9 వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు ఎటువంటి వాడంటే నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. ఈరోజు అనేక మంది నాతో స్నేహం చేయని అనేక మంది చెప్పి కూడా ప్రియమైన సహోదరులారా, మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను దుష్టత్వము నుండి నిన్ను కాపాడుటకు నేను నిన్ను నా సహవాసానికి పిలుస్తున్నాను రా అంటున్నాడు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించేదానికి పిలుస్తున్నాడు. 2 దశలోనికి రాసిన పత్రిక 3:3 అంటున్నాడు, అయితే మన ప్రభువు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును అంటున్నాడు. దుష్టత్వము నుండి ఆయన మనల్ని కాపాడేదానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియమైన సహోదరులారా, ఒకటి ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అంటే మనల్ని స్థిరపరచుటకు పిలుస్తున్నాడు. రెండవది దుష్టత్వము నుండి కాపాటకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. స్థిరమైన జీవితం లేదు మానవునికి, స్థిరత్వము లేదు. అందుకే నిన్ను స్థిరపరచుటకు పిలుస్తున్నాడు ఆయన. చాలామంది సాతాని యొక్క కబంధ హస్తాలలో చిక్కబడి ఉన్నారు కాబట్టి వాటి నుండి తొలగించుటకే, కాపాడుటకే యేసుక్రీస్తు నేను పిలుస్తున్నాడు. ఇదిగో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. ఎప్పుడైతే ఆయన పిలుపుకు లోబడి నువ్వు ఎప్పుడైతే వస్తావో దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని నమ్ము, ఆశీర్వాదం పొందుకో. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. ప్రభువానికి వందనాలు. ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించారు. ఎంతోమంది సాతాని యొక్క కబంధ హస్తాల్లో చిక్కబడి అటు ఇటు తోచని పరిస్థితుల్లో కొట్టుమిటులాడుతున్న వారిని నాయన అయ్యా మీరు రక్షించుటకే మీరు పిలుస్తున్నారు. ప్రభువానికి స్తోత్రం. స్థిరత్వం లేని జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని స్థిరపరచుటకే నీవు పిలుస్తున్నావు ప్రభువా. అయ్యా, ఎంతోమంది బలహీనతలతో, వ్యాధులతో, సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభువా. మీరు తాకండి అయ్యా. మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. మీరు కాపాటకు సహాయం చేయండి. వారిని విడిపించండి ప్రభువా. మీరే రక్షించుటకు సహాయం చేయండి. నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.